ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేస్తామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్ సెగ్మెంట్లోని సిపూర్ కల్వాల్ గ్రామంలో 6,40,00,000తో నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేశారు. నర్వా జక్కనపల్లి రోడ్డులో 90 లక్షలతో కాజ్వే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు లేకున్నా అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. 6 నెలల్లోపే బ్రిడ్జ్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వాకిటి శ్రీహరి. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నర్వా మండలంలో ఈ బ్రిడ్జి కోసం దాదాపు 6,90,00,000, 40 లక్షలు, జగనపల్లికి 90 లక్షలు, రాయకోడు సబ్ స్టేషన్, ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్ర డెవలప్మెంట్స్ కార్యక్రమానికి మనం పునాది రాయడం ఒకటే కాకుండా ఈ రోజు బ్రిడ్జ్ స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. నర్వా మండలమే డెవలప్మెంట్ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. దాదాపు రోడ్ల విషయం వచ్చిన హ్యామ్ రోడ్లైనా, గ్రౌండ్లైనా, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, బోర్లైనా, మోటార్లైనా ఏమున్నా కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా దాదాపు మండలానికి 500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ వెనుకబడ్డ నర్వా మండలాన్ని పూర్తి స్థాయిలో ముందు తీసుకుపోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను కోరుతా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్తో కోరుతా ఉన్నా, దీన్ని నీతి ఆయోగ్లో ఈ మండలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మండలం సెలెక్ట్ అయిందంటేనే ఎంత వెనుకబడతానికి గురై ఉండాలా. మరి సెంట్రల్ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నీతి ఆయోగ్లో కూడా ఈ మండలానికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవ్వమని చెప్పేసి గతంలో కూడా కోరుకున్నా. ఈ మండలం ఎట్లా ఉందంటే దీని స్వరూపము ఏ హైవేకి అటాచ్మెంట్లో లేదు. ఇది ఇక్కడ మన ఆత్మకూర్తికి హైవేకి అటాచ్మెంట్ కొత్తకోటకు లేదు, ఇక్కడ జగ్లర్ హైవేకి లేదు. ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నీతి ఆయోగ్లో ఇవ్వమని చెప్పి నేను ఒక మెట్టు దిగి కోరుతా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్తో కోరుతా ఉన్నా. నీతి ఆయోగ్లో సెలెక్షన్ అయినటువంటి ఈ మండలానికి ఒకవేళ నవోదయ స్కూల్ ఇవ్వడం వల్ల ఈ మండలాన్ని వెనుకబడటానికి విద్యకు దూరం ఉన్న ఈ మండలంలో విద్యా కుసుమాలు మొలుస్తాయన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మండలంలో 100% మినిమం రిక్వైర్మెంట్స్ విషయంలో అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నాం.